కాకతీయ కళాతోరణం చార్మినార్లో రాచరిక పాలనకు నిదర్శనమన్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. అందుకే వాటి స్థానంలో కొత్త రాజముద్రను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజముద్రపై బీఆర్ఎస్ ఆందోళన చేయడం సిగ్గుచేటని, 10 ఏళ్ల అరాచక పాలనకు తెలంగాణ ప్రజలే చరమగీతం పాడారని విమర్శించారు భూపతి రెడ్డి. చార్మినార్, కాకతీయ తోరణాలు తెలంగాణ ఉద్యమానికి చిహ్నాలు కావని తెలిపారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ఎక్కడ కూడా 10 సంవత్సరాల్లో మీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ, తెలంగాణలో అప్పుడు ప్రాణత్యాగం చేసినటువంటి తెలంగాణ అమరుల కుటుంబాలకు కానీ ఎక్కడ కూడా ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు నేను చాలా గొప్పగా చేసినాం, ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సభలు నిర్వహించుకుంటున్నారు, దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడానికి మీరు చిహ్నాలు మారుస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు వాళ్ళను రంగా బిల్లా అని పేరు పెట్టిండు, ఇద్దరు తోడు దొంగలు అన్నట్టు. మొన్ననే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిండు. ఇంకా రాజరిక పోకడలు ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా రాజరిక చిహ్నాలు చార్మినార్ పుంచాలంట. చార్మినార్ దగ్గర ఈ మహాత్ముడు సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నాడు. చార్మినార్ దేనికి కట్టిందంటే ఏమో చరిత్ర తెలుసా? అది రాజరిక పోకడలు. ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం ఏంది? తెలంగాణ ఈ ప్రపంచానికి పరిచయం అయిందే ఉద్యమాలతోని. గతంలో నిజాం ప్రభుత్వాన్ని పారదోలడానికి చేసినటువంటి సాయుధ పోరాటం అయితేనేంది, 69లో తెలంగాణ ఉద్యమం మొదటి దశ ఉద్యమం అయితేంది, ఇప్పుడు రెండో దశ మలి దశ ఉద్యమం 2001 నుండి అయితేంది. ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమాల గడ్డ. దాని ద్వారానే తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో ఇలా మనకు చరిత్ర, మనకు గుర్తింపు వచ్చింది. ప్రతి పట్టణంలో ఎక్కడున్నా కానీ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామై ఈ సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం కోరుకున్నటువంటి ప్రజల తెలంగాణ ఈరోజు వచ్చింది. ఇవాళ మళ్ళా మన తెలంగాణ యొక్క సంస్కృతిని కానీ, మన తెలంగాణ ఉద్యమకారులకు కానీ, తెలంగాణ కొరకు ప్రాణత్యాగం చేసిన అమరులకు కానీ ఇవాళ వాళ్ళకు గుర్తింపు దొరికింది. ఇవాళ అమరవీరుల స్తూపం